హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాన్షూస్ కిచెన్. ఈ వీడియోలో రాయలసీమలో స్పెషల్గా చేసుకునే రాగి సంగటి, ఈ సంగటిని కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలి, అలాగే ఈ సంగటికి కాంబినేషన్గా చికెన్ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా సంగటి కోసం కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకొని గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసుకొని రైస్ మొత్తాన్ని బాగా మెదుపుకోవాలి. ఈ రైస్ గట్టిగా లేకుండా వేడి నీటిని కలుపుకుంటూ రైస్ మొత్తాన్ని మంచిగా మెదుపుకోవాలి. రైస్ గట్టిగా కాకుండా ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఒక గ్లాస్ రాగి పిండిని వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసుకొని నేను ముందుగా ఉప్పుని వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు రాగిపిండి మొత్తాన్ని అన్నంలో మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఒకవేళ కలుపుకునేటప్పుడు గట్టిగా అనిపిస్తే వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ మంచిగా మెదుపుకోవాలి. చివరగా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటే సంగటికి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. సంగటి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. మిక్సీ జార్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి, 5-6 జీడిపప్పు పలుకులు, కొద్దిగా గసగసాలు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పుదీనా ఆకులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా పేస్ట్ మగ్గాక మూత తీసి ఒకసారి కలుపుకొని చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకొని చికెన్ని మగ్గించుకోవాలి. చికెన్లో నుంచి ఇలా వాటర్ వస్తున్నప్పుడు సరిపడా కారం, కరివేపాకు వేసుకొని కారం మొత్తం ముక్కలకు బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కారం మగ్గాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ మరిగాక స్పూన్ ధనియాల పొడి, స్పూన్ జీలకర్ర పొడి, స్పూన్ గరం మసాలా, స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కాజు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని పులుసు కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా పులుసు కాస్త చిక్కబడ్డాక చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులుసు రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.